యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి చేరుకోవాలంటే రెవెన్యూ డివిజన్గా సాధించుకుంటే తప్ప అభివృద్ధి జరగదని అన్నారు. కావున రేపు జరగబోయే బహిరంగ సభలో అధిక సంఖ్యలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులందరూ ఆలేరు రెవెన్యూ డివిజన్గా సాధించడం కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఆర్ జనార్దన్, మోరిగాడి చంద్రశేఖర్, చెక్క వెంకటేష్, కెమిడి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్షాల ఐక్యత, అఖిలపక్షాల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, యుద్ధ ప్రాతిపదికన ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, రెవెన్యూ డివిజన్ గా వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ గా వెంటనే 22వ తారీఖు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. 22వ తారీఖు జరిగే బహిరంగ సభను, 22వ తారీఖు జరిగే బహిరంగ సభను డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని చెప్పి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి జరిగే బహిరంగ సభకు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు, అన్ని రంగాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.